మిట్టు చిలక తన అడవిలో ఉన్న రెండు పక్షులైన చిన్ను మున్నుతో కూర్చుని మాట్లాడుతూ ఉంది. పిల్లలు, మనం జీవితంలో ఎప్పుడూ ఓడిపోకూడదు. మనం ఓడిపోతే బలహీనులవుతాం. బలహీనంగా ఉంటే పిరికివాళ్ళవుతారు. అంటే మనం పిరికివాళ్ళం అవ్వకూడదు. కానీ మిట్టు బాబాయ్, మనము ఓటమిని ఎందుకు ఒప్పుకోకూడదు? నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఎందుకంటే ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. అందుకే ధైర్యంగా పని చెయ్యాలి. అప్పుడే విజయం లభిస్తుంది. బాబాయ్, అయితే ధైర్యంగా పని చేస్తే ఎప్పటికీ మనము ఓడిపోమా? అవును మున్ను బాబు, అందుకే మనం ఎప్పుడూ ఓడిపోకూడదు. రా, నేను నీకొక కథ చెప్తాను. నువ్వు వింటానంటే చెప్తా. ఎందుకు వినము? మేమిద్దరం మీ కథలు వింటాము. మాకు మీరు కథలు చెప్తుంటే వినడం చాలా ఇష్టం మరియు చాలా ఉపయోగమవుతుంది. దయచేసి మీ కథలు మాకు చెప్పరా?